నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని అధికారులకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో డ్రైన్స్ లో సీళ్లు పేరుకుపోయిందని, వర్షాకాలంలో నీళ్లు వెళ్లలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 కోట్ల రూపాయలతో పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. 13,000 కోట్లతో ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు టెండర్లు పిలువబోతున్నామన్నారు. అట్టేంటి పెద్దనా చక్కగా చేస్తున్నారు. జనరల్ గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్ గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్లు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైంది దగ్గరలో. దానికి యాక్చువల్ గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలు పెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్ గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్ లో, పెద్ద కెనాల్స్ లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈ రోజు ఇక్కడ యాక్చువల్ గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్ గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్ లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వారు చేస్తున్నారు.